సీమ లాంటి బతుకులే మనవి కూడా. మన కోరిక ఏంటంటే ఇలా రాజ్యాన్ని నేనే ఎక్కువ సంవత్సరాలు పరిపాలించాలి, నేనే అందరికి గొప్పవాడిగా ఉండాలి, నేను చెబితే ఇలాంటి వాళ్ళు చరిత్రలో ఎంతో మంది పుట్టారు పోయారు. కాబట్టి అది కాదండి నిజం. ప్రతి ఒక్కరు కూడా ప్రేమ కలిగి ఉండడమే గొప్ప విషయం చెప్పి దేవుడు చెప్పాడు తప్ప ఒకరి మీద ఒకరు జంతువుల్లాగా పశుప్రాయుల్లాగా తయారయ్యి చంపుకోవడానికి కాదండి మనం పుట్టింది. ఎందుకు పుట్టామంటే ఆ దేవుని పిల్లలుగా బతికి మరొక జీవితం ఉంది. ఈ లోక జీవితంలో మన కథ ముగిస్తుంది అనుకోకబాకండి. ఇంకా రాబోయేటువంటి అసలైన జీవితం ఇక్కడ చనిపోయిన తర్వాత నీకు మరొక జీవితం ఉంది. చనిపోయిన తర్వాత నీ ఆత్మ క్షేమంగా దేవుని దగ్గర ఉండాలనా, లేదా నరకంలో పడి కోట్ల సంవత్సరాలు అగ్ని గుండంలో మండిపోవాలా అనేది తర్వాత జరిగేటువంటిది. అసలైంది మనం ఇక్కడ బతుకంతా కూడా అక్కడ వచ్చే స్థానాన్ని నిర్ణయిస్తుంది. రేపు పొద్దు చనిపోయిన తర్వాత దేవుని దగ్గర క్షేమంగా ఉండాలా, నరకంలో పడాలనేది ఇక్కడ నీకు ఇచ్చినటువంటి ఆయుష్ కాలంలోనే దేవుడు పరీక్ష పెడుతున్నాడు. ఈ పరీక్షలో నువ్వు నెగ్గాలని ప్రయత్నం చేయాలి. కష్టమైన నష్టమైన దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి, దేవుని ఇష్ట ప్రకారం బతకాలని ఆ ఒక్కటి పెట్టుకో, నువ్వు రక్షించబడతావు. అది దేవుడు క్రీస్తు ద్వారా నీకు చూపించినటువంటి మార్గం. ఆ మార్గంలో నడిస్తే నీకు క్షేమము, నాకు క్షేమము.